గచ్చిబౌలి సిద్దిక్ నగర్లోని ఒరిగిన బిల్డింగ్ కూల్చివేతకు ఆటంకం ఏర్పడింది. సాంకేతిక లోపంతో హైడ్రా బుల్డోజర్ నిలిచిపోయింది. పైప్ పగిలిపోవడంతో డీజిల్ మొత్తం నేలపాలైనట్లుగా తెలుస్తోంది. దీంతో కూల్చివేతలు ప్రారంభించడానికి మరొక 3 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. జాగాలో పెద్ద పెద్ద భవనాలు వేసుకున్నారు. దీంతో ఇప్పుడు ఎవరైతే మనం చూస్తున్న ఈ ఉరిగిన బిల్డింగ్ బ్యాక్ సైడ్ పిల్లలు పోవడం వల్ల పిల్లలు అన్ని లేకుండా పోవడం వల్ల ఈ బిల్డింగ్ ప్రమాదంలో ఇప్పుడు ఉండే వాళ్ళని రాత్రి కూడా. మరోవైపు బిల్డింగ్ వద్ద బాధితులు ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అక్రమంగా డబ్బులు వసూళ్లు చేస్తూ అక్రమ బిల్డింగ్లను ప్రోత్సహిస్తున్నారని బీజేపీ నేత రవికుమార్ అన్నారు. ఎటువంటి అనుమతులు లేకున్నా 50-100 గజాల్లో 5 నుంచి 7 ఫ్లోర్లు వేస్తున్నారన్నారు. వెంటనే స్థానిక టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. 60 గజాలు ఉన్నటువంటి స్థలాలలో 6 ఫ్లోర్లు పర్మిషన్ సరే కట్టుకుంటే కట్టుకోవాలా. మరి దీనికి జిహెచ్ఎంసీ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఇంతకుముందు మేము చాలాసార్లు చెప్పిన ఈ విషయం, ఇది చాలా సీరియస్ ఇష్యూ. మా స్థానికంగా మా నాయకులు కూడా చాలా మంది ఆపి కూడా, కానీ మరి వీళ్ళు దీంట్లో అధికారుల పాత్ర ఉంది. దాంతోపాటు స్థానికంగా అధికార పార్టీలు ఉన్నటువంటి నాయకులను కూడా ఉన్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి వస్తారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్ పోతారు, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్. ఇలా ఇక్కడ ఉన్నటువంటి నాయకులది కష్టం ఉంది. ఇది పెద్ద మాఫియా ఇది. సో నేను అనేది ఏంటంటే, మరి హైడ్రా అధికారులు మీరు ఎక్కడ కూల్చడం కాదు, ఈ 60 గజాలు 70 గజాలు ఏవైతే 6 ఫ్లోర్లు ఉన్నాయో అవి కూల్చండి. ఏం చెప్పాలి సార్, మా ఇల్లు కూలిపోయి సార్. ఇల్లు పక్కన బునాది తీసిండు. ఆయన బునాది తీయడం వల్ల మా ఇల్లు తీసేసేయాలని గవర్నమెంట్ అన్నారు సార్. అయితే మేము అది తీయకపోతే చుట్టుపక్కల వాళ్ళకి అందరికి ఇబ్బంది అంటే, సరే ఇబ్బంది అని చెప్పి మేము తీసేది ఒప్పుకున్నాం. మేము ఊర్లో పొలం అమ్ముకొని వచ్చి కట్టుకున్నాం సార్. అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాం. మా బతుకు తెరువు మొత్తం దాని మీదనే. మా పిల్లలు చిన్న పిల్లలు చదువుకైనా అప్పులు తీసుకొచ్చి కట్టుకున్నాం. మా బతుకు తెరువు మొత్తం దాని మీదనే సార్. మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలి. 2 సంవత్సరాలు అయింది సార్. 2 సంవత్సరాలు అయింది. పక్కన సెల్లర్ దొరుకుతున్నాయన ఏం చెప్పు. మాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. తర్వాత వచ్చి అడిగినాం సార్. అడిగితే మీ జాగ్రత్త ఏమి ఇబ్బంది కాదు, మా దాంట్లో మేము తీసుకుంటాం అని చెప్పిస్తాం. లేదు, తెలియదు. మీరు ఇక్కడే ఉంటారమ్మా? అదే బిల్డింగ్. మేము ఈ మధ్యనే పిల్లల చదువు గురించి అండి మణికొండ కిరాయికి వెళ్ళినాం సార్.